శంకరి, తెలంగాణలో రైస్ మిల్లర్ల తీరు చూస్తుంటే గనక ప్రభుత్వానికి భారీ స్థాయిలో వాళ్ళు వ్యవహరించే తీరు వల్ల గండిపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ ఖజానాకి. ముఖ్యంగా రైస్ మిల్లర్ల విషయానికి వస్తే గనక బియ్యంతో పాటుగా గోనె సంచులను కూడా అమ్ముకోవడం, ఈ విషయంలో భారీ అక్రమాలకు పాల్పడడం. అంటే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ వ్యవహారానికి సంబంధించి దీని వెనుక చాలా మంది ఉన్నారని తహసీల్దార్లు, అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి అందులో పనిచేసే కొంతమంది కీలక అధికారులు కూడా ఇందులో వారి హస్తం కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రైట్, దానికి సంబంధించి చూస్తే తెలంగాణలోని రైస్ మిల్లర్ల తీరు గుడితో పాటు గుడిలోని లింగాన్ని మింగేసిన చందంగా ఉంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల రూపాయల ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు వడ్లతో పాటు గోనె సంచులను కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. తట్టుబస్తాయే కదా అని అధికారులు లెక్క చేయకుండా వదిలేయడంతో పౌర సరఫరాల సంస్థ ఆదాయానికి ఏకంగా 3,875 కోట్ల గండిపడింది. ఈ బస్తాలకు సంబంధించి ఏకంగా 10 ఏళ్లుగా ఆడిట్ అనేది జరగడం లేదు. దీంతో వీటిని అమ్ముకోవడం అలవాటుగా మారి భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో డిప్యూటీ తహసీల్దార్ల నుంచి మొదలుకొని జిల్లా మేనేజర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారుల దాకా అందరి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఏళ్ల తరబడి ఆడిట్ చేయకుండా, లెక్కలు తేల్చకుండా వదిలేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనివల్ల కార్పొరేషన్ కు రావాల్సిన ఆదాయం భారీగా స్తంభించిపోయింది. సాధారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి రైస్ మిల్లులకు పంపిస్తుంటారు. ఒక్కో గోనె సంచులో 40 కిలోల ధాన్యం నింపే అవకాశం ఉంటుంది. అంటే ఒక క్వింటాలు ధాన్యం నింపడానికి 2.5 బస్తాలు అవసరమవుతాయి. ఇక FCA నిబంధనల ప్రకారం ఒక సీజన్లో అవసరమయ్యే గోనె సంచుల్లో 54% కొత్తవి వాడాలి, 46% పాత బస్తాలను వాడాల్సి ఉంటుంది. ప్రతి సీజన్లో కొత్త గోనె సంచులను కేంద్రమే రాష్ట్రానికి పంపిస్తుంది. పాత సంచులను మాత్రం వ్యాపారుల నుంచి, రేషన్ డీలర్ల నుంచి పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. వీటిలో ధాన్యం నింపి రైస్ మిల్లులకు పంపిస్తోంది. ధాన్యం ఖాళీ చేసిన తర్వాత ఆ బస్తాలను రైస్ మిల్లర్లు తిరిగి కార్పొరేషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ పంట కాలంలో అప్పగించిన బస్తాలను ఆ సీజన్లోనే లెక్క చూసి తిరిగి అప్పగించాలి. ఒక రైస్ మిల్లుకు ఎంత ధాన్యం కేటాయించారు, ఎన్ని బస్తాలు పంపించారు అనే లెక్క కార్పొరేషన్ వద్ద పక్కాగా ఉంటుంది. కానీ ఏళ్లు గడుస్తున్నా వీటిని తిరిగి తెప్పించుకునే లెక్క మాత్రం తేలడం లేదు. రెండు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో 20 సీజన్ల లెక్కలపై ఆడిట్ జరగడం లేదు. ఒక్కో సీజన్ కు సంబంధించి కనీసం 12,50,00,000 గోనె సంచులు రైస్ మిల్లర్ల వద్ద ఉండిపోయాయి. అంటే ఏడాదికి 25 కోట్ల చొప్పున 10 ఏళ్లలో 250 కోట్ల గోనె సంచులు మిల్లర్ల వద్దే ఉన్నాయి. అయితే ఈ బస్తాలు రైస్ మిల్లుల్లో ఉన్నాయా అంటే అది లేదు. ఇటీవల పలుమార్లు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కడా రైస్ మిల్లుల్లో పాత బస్తాలు కనిపించలేదని చెబుతున్నారు. దీంతో ధాన్యంతో పాటు తట్టు బస్తాలను కూడా మిల్లర్లు అమ్ముకున్నట్లు తేలింది.